మీరు గ్రూప్ 2 మరియు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏదైతే నోటిఫికేషన్స్ పడ్డాయో వాటికి అప్లికేషన్ పెట్టేటప్పుడు క్రిమిలేయర్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఓ 10 లక్షల వరకు ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు తప్పనిసరిగా చూడాలి. 8 లక్షలు దాటిన అసలు క్రిమిలేయర్ అంటే ఏంటి? క్రిమిలేయర్ కానీ ఎస్ అని మీరు పెట్టారా, మీరు కేవలం ఓపెన్ కేటగిరీకి మాత్రం అర్హులవుతారు. మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఏ రిజర్వేషన్ ఉన్నా మరి వర్తించదు. అది గుర్తుంచుకోండి. క్రిమిలేయర్ ఎస్ అని పెట్టారా ఇంకా దేనికి కూడా మీకు అర్హత ఉండదు. కేవలం ఓపెన్ పోస్టులకు మాత్రం అర్హులవుతారు. అందువలన ఏంటి ఈ క్రిమిలేయర్? ఈ క్రిమిలేయర్కి సంబంధించి ఏమి లేదు సార్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తండ్రికి సంబంధించింది. మా తండ్రి వ్యవసాయ కూలి లేదా వ్యవసాయదారుడు, అతను సంపాదించింది సంవత్సరానికి ఓవరాల్గా 2 లక్షలు అనుకోండి. నాకు బీపీఎల్ కార్డు వస్తుందా లేదా అనేది ఒకటో విషయం. రెండవది, బీపీఎల్ కార్డు ఉన్న క్రిమిలేయర్ పరిధిలోకి లేకపోతే రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఓకేనా? అయితే ఇన్కమ్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్రిమిలేయర్ అనేది మీ తండ్రికి సంబంధించినవి, మీ తండ్రి ద్వారా వస్తున్న ఆదాయానికి సంబంధించింది. అంటే ఇప్పుడు నువ్వు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ, నువ్వు ఇన్కమ్ సంపాదించినప్పటికీ నీకు క్రిమిలేయర్ అనేది వర్తించదు. అది నీ పిల్లలకు వర్తిస్తుంది. మీ తల్లిదండ్రులు సంపాదించిన ఏదైతే ఇన్కమ్ ఉందో అది నీకు క్రిమిలేయర్ కిందకు వస్తుంది. సో సాధారణంగా అందరూ ఏమనుకుంటున్నారంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా 1999లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు నాకు 10 లక్షల పైన వస్తుంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ కూడా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాను, మరి నేను క్రిమిలేయర్ వర్తించాలంటే రిజర్వేషన్ సిస్టమ్ అనేది వేరు. రిజర్వేషన్ సిస్టంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓకే, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కదండి. ఈ రిజర్వేషన్స్ అనేవి మన తండ్రి నుంచి మనకి సంక్రమించినవి, కులము నుంచి సంక్రమించినవి కనుక, వారసత్వంగా వచ్చినవి కనుక సామాజికంగా దానికి నీకు సంబంధం లేదు. నీ తండ్రి యొక్క ఇన్కమ్ అనేది నీకు క్రిమిలేయర్కి వర్తిస్తుంది. నువ్వు సంపాదించిన ఇన్కమ్కి నీ పిల్లలకి క్రిమిలేయర్ వర్తిస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అందుకే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం చేసినా మీరు క్రిమిలేయర్ పరిధిలోనికి రారు. మీ తండ్రి సంవత్సరపు ఇన్కమ్ 8 లక్షల దాటితే మాత్రం మీరు క్రిమిలేయర్ ఎస్ అని పెట్టాలి. మీ తండ్రి ఇన్కమ్ 8 లక్షల లోపు ఉంటే మీరు క్రిమిలేయర్ ఎస్ అని పెట్టవలసిన లేదు, నో అని పెట్టాలి. ఖచ్చితంగా ఇలా పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఖచ్చితంగా అప్లికేషన్లో మీరు ఎస్ అని పెట్టారో మీరు ఓపెన్కి మాత్రమే పరిమితం అవుతారు. సో ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చింది. అలాగే గ్రూప్ 2కి అప్లికేషన్స్ కూడా పెడుతున్నారు. ఈ పెట్టేటప్పుడు ఈ జాగ్రత్త మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి. సో మీ ఇన్కమ్, మీరు ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగి కానివ్వండి, కార్పొరేట్ కానివ్వండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానివ్వండి, మీరు 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, ఎంత మీరు సంపాదించినా మీరు క్రిమిలేయర్ పరిధిలోనికి రారు, మీరు నో అని పెట్టుకోవచ్చు. ఓకేనండి? చాలామందికి డౌట్ ఉండిపోయింది. ఇంకో విషయం, డివైఈఓ అనే పోస్టులకు సంబంధించండి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పేపర్ 1 అనేది కేవలం జనరల్ స్టడీస్ ఇచ్చాడు. ఇంతకుముందు అయితే 3 పేపర్ నుంచి 3 50 ఇస్తామనుకున్నారు, కానీ ఇప్పుడు కేవలం జనరల్ స్టడీస్ మాత్రం ఇచ్చారు. సార్, ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ ఉన్నవాళ్ళు, పీజీలు చేస్తూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, గ్రూప్ 2కి చదువుతున్న వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, గ్రూప్ 1 సివిల్ సర్వీస్ చదువుతున్న వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు మంచి పోటీ జనరల్ స్టడీస్ ఇస్తారు కనుక మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 స్థాయిలో ఈ యొక్క డివైఈఓకి జనరల్ స్టడీస్ చదివి తీరాల్సిందే. మరి క్రిస్మస్ భారీ ఆఫర్ కింద మన డివైఈఓకి జనరల్ స్టడీస్ కోర్సు కేవలం 3000కి పెట్టాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోర్సు 1500కి పెట్టాం. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్స్ మరియు ఎలా ఉంటుందో నేను రాస్తాను. సార్, రికార్డింగ్ క్లాసులు కొనవద్దు, మరి అన్ని ఆన్లైన్ క్లాసులకి మనదానికి ఏంటి సార్ ప్లస్ అంటే, ఒకటి, మీరు ఏదైతే ఈ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో అందులో మేము సక్సెస్ అయి ఉన్నాం. సో మీరు డివైఈఓ అనుకోండి, మేము గ్రూప్ 2లో మంచి గెజిటెడ్ క్యాడర్లో ఉన్నాం, ఆ జనరల్ స్టడీస్ పైన మాకు పట్టు ఉంది. అలాగే మన టీం అందరూ కూడా సక్సెసర్స్, గ్రూప్ 1 విన్నర్స్, గ్రూప్ 2 విన్నర్స్. సో అందువలన మేము ఏం చేస్తున్నామంటే, ఒకటే సార్, మిగతావన్నీ రికార్డింగ్ వీడియోస్ పెట్టేస్తారు, డంపింగ్ చేసేసి మిమ్మల్ని చదువుకోమంటారు. అది పద్ధతి కాదు. మీరు ఒక విషయం గమనించండి, ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే నిరంతరం చదివితేనే సక్సెస్ అవుతారు. కానీ ఈ సమయంలో ఇంత పోటీలో మీరు సక్సెస్ కావాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ మేము ఇస్తాం. ఒక మంచి మెటీరియల్ ఉండాలి. ఆ మంచి మెటీరియల్ మేము తయారు చేసి యాప్లో పెట్టేశాం. సో మన పద్ధతి ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని చదివించడమే.
ఈ 10వ తరగతి పిల్లాన్ని ఎలాగైతే చదివిస్తారో అలా మిమ్మల్ని చదివించడమే. అలాగని వర్క్ డిస్టర్బెన్స్ కూడా మీకు లేకుండా, మీరు ఉద్యోగం చేస్తూ చదువుతున్నారా, చాలా మంచిది. మీకు ఉద్యోగం వర్క్ డిస్టర్బెన్స్ ఉండదు. ఉదయం 8 లోపే ఒక సెషన్ ఉంటుంది, మరి రాత్రి 7 నుంచి 10 లోపు మరొక 2 సెషన్లు ఉంటాయి. ఆదివారం ఫుల్ డే ఉంటుంది హాలిడేస్లో. సో ఈ విధంగా మేము ఏం చేస్తామంటే మీరు చదివేదాన్ని ఈజీ చేస్తున్నాం. ఈరోజు మీరు ఇండియన్ హిస్టరీలో సింధు నాగరికత, వేద నాగరికత చదవాలనుకున్నారండి, మీకు మీరు చదవాలంటే ఏం అర్థం కాదు, ఇవన్నీ చదువుతారు మర్చిపోతాం. అందుకే దాన్ని ముందు లైవ్ క్లాస్లో ఏ విధంగా లైవ్ క్లాస్లో టైం వేస్ట్ కాకుండా కంప్లీట్గా ఎనాలిసిస్ చేస్తాం. అది మీకు చదవడానికి ఈజీ అయిపోతుంది. మెటీరియల్ యాప్లో ఉంటుంది, చదువుతారు. తర్వాత రోజు 2 ఎగ్జామ్స్ పెడతాను. ఇలా కంప్లీట్గా మీ యొక్క ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎప్పుడైతుందో అంతవరకు కూడా. సో ఇంకో విషయం ఏంటంటే మీరు డివైయూకి చదివినట్టయితే మీరు గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో డివైయూకి 4 సబ్జెక్టులు కామన్. జాగ్రఫీ కామన్, ఓకే, జాగ్రఫీ కామన్, ఇండియన్ హిస్టరీ కామన్, కరెంట్ అఫేర్ కామన్, మెంటల్ ఎబిలిటీ కామన్, ఒక సొసైటీ తప్ప. మరి ఈ 4 కూడా మీరు చదివితే చాలు ప్రిలిమ్స్ అయిపోతారు. సో ఇలా ఈ 4 ముందు చెప్తూ నెక్స్ట్ టైంలో మిగతా పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మొత్తం అన్నీ కూడా మీకు అందించే బాధ్యత మాది. అర్థమైందండి. సో డివైఈఓ కోర్సుకి సంబంధించి ఒక మంచి మెంటర్షిప్ మనం స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ రేపటి నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఈరోజు జాయిన్ అయితే ఈరోజు కూడా క్లాస్కి మీరు అటెండ్ అయిపోవచ్చును. ఓకేనండి. సో మీకైతే నేను ఒకటే చెప్తున్నాను, చాలా కాంపిటీషన్ ఉందండి, మేము చదివేయగలమని మీరు అనుకోవచ్చు, కానీ మీకు మీరు చదివచ్చు. కానీ మంచి సపోర్ట్ ఉంటే ఆల్రెడీ సక్సెస్ అయిన మాలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా డౌట్లు వస్తే ఆ డౌట్ని లైవ్లో మేము తీరుస్తాం. లైవ్లో మీరు ఏ డౌట్ అయినా సరే మెసేజ్ చేస్తే వెంటనే మేము ఆ డౌట్ తీరుస్తాం, గైడెన్స్ ఇస్తాం, మోటివేట్ చేస్తాం, ప్లానింగ్ ఇస్తాం, మంచి మెటీరియల్ మీ కంటెంట్లో పెడతాం. మీరేం లేదు, లైవ్ క్లాస్ వినడము, మెటీరియల్ చదవడం, ఎగ్జామ్ రాయడం, లైవ్ క్లాస్, మెటీరియల్ చదవడం, ఈ 3. సో ఈ విధంగా ఒక మంచి ప్లాన్ సార్. 3000కే పెట్టాం ఈ రోజుకి. రేపటి నుంచి కోర్స్ 5000 అయిపోతుంది. యాక్చువల్గా 5000 కోర్స్ అనేది క్రిస్మస్ ఆఫర్ పెట్టాం. ఈరోజు తీసుకోండి దయచేసి. ఓకే, మరి ఈ ఆఫర్ కోసం కూడా మిగతా వాళ్ళకి తెలియజేయండి. అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా 60 రోజుల ప్రణాళిక మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. 60 డేస్ ఇప్పటి నుంచి మీరు ఫాలో అయితే చాలండి. 1500 రూపాయలే ఈ యొక్క ఫీజు పెట్టాం. ఖచ్చితంగా ఈ అవకాశం మీరు వినియోగించుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.